హరిపురం అభివృద్ధికి భారీగా నిధులు. మందస మండలం హరిపురం గ్రామ అభివృద్ధికి భారీ నిధులు మంజూరయ్యాయి. ఇండోర్ స్టేడియం నిర్మాణానికి 1.50 కోట్లు, హరిపురం బాలిగం జంక్షన్లో సెంటర్ డివైడర్ సెంటర్ లైటింగ్ ఏర్పాటుకు 56 లక్షలు కేటాయించినట్లు టీడీపీ మండల అధ్యక్షుడు భావన దుర్యోధన తెలిపారు. హరిపురం టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులతో యువతకు క్రీడా అవకాశాలు పెరగడంతో పాటు రహదారి భద్రత మెరుగుపడుతుందని చెప్పారు. నిధుల మంజూరులో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష కృషి చేశారని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు త్వరగా టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో గల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రీడా మైదానము ఏర్పాటు చేయడాన్ని నిజంగా మనందరము ఈరోజు హర్షించదగ్గ విషయము. ఆ క్రీడా మైదానానికి సంబంధించి సుమారు 1,60,00,000 రూపాయలు శాంక్షన్ చేసినందుకు, అలాగే మన హరిపురం బాలిగం జంక్షన్ విద్యాపరంగా దినదినంగా అభివృద్ధి చెందుంది. ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఈ హరిపురం బాలిగం జంక్షన్ అనేది ఉంది. ఇక్కడ ఒక 4 కాలేజీలు, 4 హై స్కూళ్ళు ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉన్న ప్రాంతం ఇది. అటువంటి ప్రాంతంలో రోజు సాయంత్రం పూట చూసుకుంటే వేలాది మంది విద్యార్థులు రోడ్డు మీద వెళ్ళడం, రోజు కూడా ప్రమాదాలు జరుగుతున్నది చూస్తుంటే మనం గతంలోనే 2018లోనే ఈ ప్రాంతంలోన ఇక్కడ సెంటర్ డివైడర్ వేయాలని అప్పటి శాసనసభ్యులుగా ఉన్న గౌతు శ్యామసుందర్ శివాజీ గారు ఆ రోజే ఇక్కడ సెంటర్ డివైడర్ కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. తరువాత గవర్నమెంట్ మారడం వలన వైసీపీ గవర్నమెంట్ దాన్ని పూర్తి తుంగలో తొక్కడం జరిగింది. మళ్ళీ ఈరోజు మన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 1,56,00,000 రూపాయలు కేవలం సెంటర్ డివైడర్, సెంటర్ లైటింగ్ కోసం ఈరోజు కేటాయించినందుకు గౌరవ పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌ శిరీషమ్మ గారికి, అలాగే కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే జిల్లా నాయకులందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఏదైతే ఈ 2 క్రీడా మైదానం అనుకోండి, అలాగే ఈ సెంటర్ డివైడర్, ఈ రెండింటికి కూడా అధికారులు తొందరగా టెండర్లు పిలిపించి ఈ 2 కూడా చాలా నాణ్యమైన పద్ధతిలో చేయడానికి అధికారులు కూడా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.